ఎవరు లేరు. ఏంట్రా ఎవరు లేరు? ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అబ్బాయి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వల్లి, వల్లి, తలుపు తీ. ఇక్కడే ఉండు. ఏంటమ్మా శబ్దం? ఆ, నేనే అన్నా, ఇంకెవరూ కాదు. తలుపేసుకో. లోపలికి ఎవరో దొంగొచ్చాడు. అలాగే అన్నా. జాగ్రత్తగా ఉండు. ఏ ఆగు, ఒక్క నిమిషం. ఇదిగో, దీనికోసమే కదా వచ్చావు? తొందరగా పో. చాలా సంతోషం అయ్యా. చాలా సంతోషం అయ్యా. చెప్పినట్టు చేసావు. మా పాలిటి దేవుడు అయ్యా. మా పాలిటి దేవుడు నీ మేలు మర్చిపోవు. దయచేసి మీ చేతులు దించండి, దించండి, దించండి. మనిషికి మనిషి ఇలా దండం పెట్టడమే తప్పు. అదే అధికారానికి ఆరంభం. ఇకనైనా తలెత్తుకొని బతకండి. నిద్ర రావట్లేదే. రాజా, ఏంటయ్యా, నిద్ర రావడం లేదా? లేదవ్వా. నిద్ర రావడం లేదు, అదే నీ కళ్ళలో తెలుస్తోందే. ప్రేమ ఒకసారి మనసులోకొస్తే దాని మొదటి ఆహారమే నిద్రరా. నీ ప్రేమ నిద్రని తినడం మొదలెట్టేసింది, చూసావా? అవ్వా, ఎందుకంత కంగారు? బాధ్యత ఒకరిని పనిలో పెడుతుంది, ప్రేమ ఒకరిని మెలకువలో ఉంచుతుంది. నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావు, నీ మనసుని అడుగు, అదే చెప్తుంది. రాజా, వెళ్ళు, తనని కలిసిరా, తనతో మాట్లాడు. నువ్వొక విషయాన్ని వదిలి పరిగెత్తాలి అనుకుంటే అది నీ వెంటపడి వస్తూనే ఉంటుంది, తప్పించుకోలేవు.
మ్మ్. ఏంటండి మీరేంటి ఇక్కడ, అందులోనూ ఈ సమయంలో? ఏ నేను మీ ఇంటికి రాకూడదా? ఎవరైనా చూస్తే ఇబ్బంది. ఇబ్బంది వద్దనే ఇలా చాటుగా ఎక్కొచ్చాను. సరే సరే, ఏంటి విషయం త్వరగా చెప్పి బయలుదేరండి. ఏయ్, ఎంతో దూరం నుంచి సైకిల్ మీద మీ ఇంటికొచ్చి 4-5 కబుర్లు చెప్పి నిచ్చెనేసుకుని పై వరకు వస్తే పో అంటావా? అంటే ఏమున్నా రేపు మాట్లాడుకుందాం కదా. ఎవరైనా చూస్తే అంతే ఇంకా. ఏదో మీ అమ్మా నాన్నల ఇల్లు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆ, ఆ, అంటే అది ఆ, ఇదంతా ఎవరైనా చూసారంటే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. అవును, పెద్ద పని. ఈ ఇంట్లో పని చేయటం కంటే చేయకపోవటమే మంచిది. అసలు మీరెందుకు వచ్చారు, ముందు అది చెప్పండి. మ్మ్. ఇదిగో. ఏంటిది, లవ్ లెటరా? అరే పర్వాలేదే, తెలివైన దానివే. తీసుకొని చదువు. తీసుకో. నేనిచ్చినప్పుడు వద్దు అని చెప్పారు, ఇప్పుడు మీరు మాత్రం ఇస్తున్నారు. హ, అది అప్పుడు తీసుకోవాలనిపించలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు ఈ లెటర్ తీసుకోలేదో ఇక్కడి నుంచి నేను కిందకి దూకేస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? ఈ బెదిరింపులకంతా ఈ కనకవల్లి భయపడదు. బయలుదేరండి. నేనేమైనా సరదాగా చెప్తున్నా అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు. అయ్యో, ఏంటి మీరు? ఏమండి, చూసుకోవాలి కదా. చెయ్యెందుకు పట్టుకున్నావు? వదిలేసి ఉండొచ్చు కదా. అమ్, వదల్లేను. ఎన్ని జన్మలైనా పట్టుకునే ఉంటాను. మ్మ్. రేపు రాత్రికి స్పెషల్ డ్రామా ఉంది, వచ్చేసే. అలాగా? ఎందుకు? ఇప్పటికీ బల్లి అని ఎక్కిరించినట్టు ఈసారి రాక్షస్ అనేదైనా డ్రామా చేయబోతున్నారా? ఈసారి రాక్షస్ గురించి కాదు, రాక్షసుడు గురించి. హ్మ్? ఎవరా రాక్షసుడు? వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. వస్తాను. హ్మ్. సరే సరే, ఎవరైనా వస్తారేమో, తొందరగా వెళ్ళండి. అరే, ప్రేమించిన వాడు ఇంకొద్దిసేపు ఉండకపోతాడా అని ఎదురు చూసిన వాళ్ళని చూశాను. కానీ నువ్వు ఇంకా వీడిక్కడే ఉన్నాడేంటి అని తరిమేస్తున్నావే. సరే సరే, నీ పనికి ఇబ్బంది రానివ్వను, కంగారు పడుకో. వెళ్ళొస్తాను. అయ్యో, తొందరగా వెళ్ళండి.